అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. సౌమ్యుడిగా ఆయన, ఫైర్ బ్రాండ్ గా ఆమె. ఓరుగల్లు కాంగ్రెస్ లో మంత్రి, మాజీ మంత్రి ఫైట్ ఇంట్రెస్టింగ్ గా మారింది. లేటెస్ట్ గా కడియం దేవాదాయ శాఖ కమిషనర్ ఆఫీస్లో సమీక్ష చేయడంపై మంత్రి కొండా సురేఖ అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. ఏకంగా ఏఐసిసి వరకు ఫిర్యాదులు చేశారు కొండా. కడియం శ్రీహరి విషయంలో కొండా సురేఖ ఇంత సీరియస్గా తీసుకోవడానికి కారణం ఏంటి? కడియంపై ఆమె అంత కోపంగా ఉండడానికి రీజన్ అదేనా? కడియంతో తాడో పేడో తేల్చుకోవాలని కొండా డిసైడ్ అయిపోయారా? కొండా డిమాండ్ కాంగ్రెస్లో కొత్త చిక్కులు తెచ్చిపెడుతోందా? కొండా వర్సెస్ కడియం, బోరుగల్లులో రివెంజ్ పాలిటిక్స్. కడియం విషయంలో కొండా సీరియస్ రియాక్షన్. కొండా సురేఖ ఆగ్రహం వెనుక కారణం అదేనా? తన మంత్రి పదవికి ఎసరు పెడుతున్నారనే కోపమా? కడియంతో తాడో పేడో తేల్చుకోవడానికి రెడీ అయ్యారా? 3 గొడవలు, 6 పంచాయతీలు. తెలంగాణ కాంగ్రెస్ లో ఇదో ట్రెండ్ అయిపోయింది. బోరుగల్లు కాంగ్రెస్ లొల్లైతే ఇంకా డిఫరెంట్. అందులో మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఎపిసోడ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఈ మధ్య స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి దేవాదాయ శాఖ కమిషనర్ ఆఫీస్లో సమీక్ష చేయడం దుమారానికి దారితీసింది. తన శాఖను రివ్యూ చేయడానికి కడియం ఎవరంటూ ఫుల్ ఫైర్ అయిన కొండా సురేఖ ఏకంగా హైకమాండ్ కు, ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్ ను స్వయంగా కలిసి కంప్లైంట్ ఇచ్చారు. కడియం మాత్రం దేవాదాయ శాఖ కమిషనర్ ను కలిసి తన నియోజకవర్గంలోని దేవాలయాల అభివృద్ధి కోసం వినతి పత్రం ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు. అధికారిని కలిసి వినతి పత్రం ఇచ్చింది నిజమే అయితే సమీక్ష చేసినట్లు ప్రెస్ నోటు ఎలా రిలీజ్ చేస్తారంటూ మండిపడుతున్నారు కొండా సురేఖ. కడియం కావాలనే తనపై కుట్ర చేస్తున్నారంటూ ఫుల్ ఫైర్ మీదున్నారు కొండా. కడియం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినప్పటికీ ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ పట్టుబడుతున్నారామె. దీంతో సమస్యను సాల్వ్ చేసేందుకు ఏఐసిసి ఇన్ఛార్జ్ సచిన్ సావత్ కు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ బాధ్యతలు అప్పగించారు. దేవాదాయ శాఖ కమిషనర్ ఆఫీసులో రివ్యూ ఎపిసోడ్ మొత్తం ఒకే ఎత్తైతే, కడియం విషయంలో కొండా సురేఖ అంత సీరియస్ తీసుకోవడానికి కారణం వేరే ఉందంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. కడియం శ్రీహరి కాంగ్రెస్ లోకి వచ్చాక తన కూతురు కడియం కావ్యను హస్తం పార్టీ తరపున వరంగల్ ఎంపీగా గెలిపించుకున్నారు. ఆ తర్వాత వరంగల్ హస్తం పార్టీలో కుస్తీ రెగ్యులర్ ఎపిసోడ్లా నడుస్తోంది. జిల్లా మంత్రిగా ఉన్న కొండా సురేఖకు వ్యతిరేకంగా బోరుగల్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా ఆ మధ్య మీటింగ్ పెట్టుకున్నారు. ఏకంగా గాంధీ భవన్ కు వచ్చి కొండా సురేఖపై కంప్లైంట్ చేశారు. అప్పుడు కొండా సురేఖ కూడా తన వాదనేంటో రాష్ట్ర పార్టీ పెద్దలకు వివరించారు. అయితే వరంగల్ జిల్లా ప్రజా ప్రతినిధులు తనకు వ్యతిరేకంగా గుంపు కట్టడం వెనుక కడియం శ్రీహరి హస్తం ఉందనేది కొండా సురేఖ అనుమానమట. వరంగల్ ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, మహిళా కాంగ్రెస్ నాయకురాలు ఎర్రబెల్లి స్వర్ణలను గ్రూపుగా తయారు చేసుకుని కడియం తనపై కుట్రలు చేశారని కొండా సురేఖ బలంగా నమ్ముతున్నారట. కడియం శ్రీహరి వెనకుండి అసమ్మతిని రాజేశారని కొండా వర్గం బలంగా నమ్ముతోందట. సొంత పార్టీలో తన మీద వ్యతిరేకతను పెంచి తన మంత్రి పదవిని ఊడగొట్టి ఆ బెర్త్ను కొట్టేయాలనేది కడియం శ్రీహరి కుట్ర అని డౌట్స్ వ్యక్తం చేస్తున్నారట కొండా సురేఖ. అందుకే కడియం విషయంలో లేడీ ఫైర్ బ్రాండ్ ఫుల్ సీరియస్ గా ఉన్నారని చెబుతున్నారు. ఇప్పుడు ఛాన్స్ దొరికినందున కడియంను ఓ ఆట ఆడుకోవాలని చూస్తున్నారట. అందుకే పార్టీ పెద్దల్లో ప్రతి ఒక్కరికి కడియం శ్రీహరిపై ఫిర్యాదు చేస్తున్నారట. కడియం వర్సెస్ కొండా పంచాయతీ ఇప్పుడే మొదలైంది కాదని 30 ఏళ్ల నుంచి 2 వర్గాల మధ్య ఉప్పు నిప్పులా వైరం నడుస్తూనే ఉందని అంటున్నారు. ఛాన్స్ దొరికిన ప్రతిసారి ఒకరిపై మరొకరు డైలాగులు పేలుస్తూ అప్పర్ హ్యాండ్ కోసం స్కెచ్ వేస్తున్నారు. లేటెస్ట్ గా పొలిటికల్ వార్లో ఎవరు పై చేయి సాధిస్తారో, కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి పరిష్కారం చూపిస్తుందో అనేది ఉత్కంఠగా మారింది. ఈ ఎపిసోడ్ అంతా ఒకెత్తైతే కొండా సురేఖ చేస్తున్న డిమాండ్ హాట్ టాపిక్ అవుతోంది. దమ్ముంటే కడియం రాజీనామా చేసి గెలవాలని
కొండా సురేఖ చేస్తున్న సవాల్ మిగతా 8 మంది జంపింగ్ ఎమ్మెల్యేల్లో గుబులు రేపుతోందట. ఈ ఇష్యూకు హస్తం పార్టీ హైకమాండ్ ఎలా సేఫ్గా ల్యాండ్ చేస్తుందో చూడాలి మరి.